హలో 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 అమ్మాయిలు అబ్బాయిలు అందరు బాగున్నారా? మీ పాయింట్ పెద్దయ్య ఓ ఇంట్రెస్టింగ్ వీడియో చేయాలని మీ ముందుకి చాలా రోజుల తర్వాత వచ్చాడు. ఈ సీజన్ లో ఇదే ఫస్ట్ వీడియో, ఇప్పటి వరకు చేయలా. సతీష్ గారి వీడియోలు బాగుంటున్నాయి కదా, అందుకు మన 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 అవసరం లేదనే నేను రాలా. కానీ ఈరోజు రావాలనిపించింది అబ్బాయి, ఖచ్చితంగా ఒక వీడియో చెయ్యాలనిపించింది. నిజంగా బాధతో బిగ్ బాస్ అభిమానిని, తెలుగు బిగ్ బాస్ అభిమానిగా బాధతో ఈ వీడియో చేయాలని వచ్చా. బాధ. ఈరోజు పృథ్వీ, కన్నడ కంఠీరవ పృథ్వీ, నటనకి ఈరోజు జీవం పోసిన పృథ్వీ, అతని గురించి ఒక తెలుగు అబ్బాయి గౌతమ్ గురించి, తెలుగు అబ్బాయి వినపడుతుందా? తెలుగు అబ్బాయి గౌతమ్ గురించి, వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవను ఈరోజు హోస్ట్గా వ్యవహరించిన నాగార్జున షటిల్ చేసిన విధానం చూశాక, ఈయన మరొక 2-3 సీజన్లు కానీ హోస్ట్గా ఉంటే ఒక ఇష్యూని ఇలా కూడా పరిష్కరించొచ్చా, ఒక ఇష్యూని ఇలా కూడా తొక్కి పెట్టొచ్చా అనే బాధ కలిగింది. నిజం. ఆయన ఏం చెప్తాడు? మొదటి 2 పాయింట్లు చెప్తా. అదేంటి ఎలాగా గ్రూప్ గేమ్ తప్పు కాదా? గ్రూప్ గేమ్ ఆడుకోవచ్చా? విచ్చలవిడిగా గ్రూప్ గేమ్ ఆడుకోవడం వాళ్ళ హక్క. అది ఈ సీజన్లో బిగ్ బాస్ క్లాన్ పెట్టి గ్రూప్ గేమ్ ఆడుకోమన్నాడా? ఎలాగా గ్రూప్ గేమ్ ఆడుకోమన్నాడా? బిగ్ బాస్ గ్రూప్ గేమ్ ఆడుకోమన్నాడు, గ్రూపుగా నామినేషన్లు వేయమని చెప్పలా. ఇది ఫస్ట్ పాయింట్. నాగార్జునకి ఎందుకు అర్థం కాలేదో నాకు అర్థం కావట్లా. గ్రూపుగా వాళ్ళు వేసుకోవచ్చంట. ఇంకొక పాయింట్ ఏంటబ్బా, నామినేషను మంచి రీజన్ అక్కర్లే, తక్కువ తోలే అక్కర్లేదా? జస్ట్ నువ్వు నచ్చకపోతే నచ్చినట్టుగా చేసుకోవచ్చా? వాళ్ళు ప్లాన్ చేసుకొని పాయింట్ ఉన్నా లేకపోయినా వేసేసి తోసివచ్చా? అసలు ఏం మాట్లాడుతున్నారయ్యా సామే? పాయింట్ లేకుండా నామినేషన్ వేసుకోవచ్చని ఎలా చెప్తావయ్యా హోస్ట్ ప్లేస్లో ఉండి? అసలు అర్థం పర్థం ఉందా? ఒక పాయింట్ రీజన్ చెప్పినప్పుడు కరెక్ట్ రీజన్ కాకపోతే బిగ్ బాస్ ఏం చెప్తాడు ప్రతిసారి? నీ రీజన్ లో పసలేదు, నీలో దమ్ము లేదు, మంచి రీజన్ చెప్పు అని. మరి బిగ్ బాస్ ఎందుకు చెప్తాడు? బిగ్ బాస్ ప్రతినిధిగా ఉండాల్సిన హోస్ట్ నువ్వు వచ్చి వాళ్ళకి నచ్చకపోతే వేసేస్తారు, వాళ్ళు నచ్చినట్టు వేసుకుంటారు. వాళ్ళు నీకు నచ్చకపోతే వేసేస్తారట. అసలు పాయింట్ అక్కర్లేదంట. ఏం మాట్లాడుతున్నారు స్వామి? నాగార్జున గారు ఏం మాట్లాడుతున్నావయ్యా స్వామి? ఆ పిల్లోడు చెప్తున్నది కూడా వినకుండా ఏదో ఒక కక్ష కట్టి, ఒక వ్యక్తి మీద కక్ష కట్టి వస్తారు చూడు, అలాగే అనిపించింది ఈరోజు మీ బిహేవియర్. కక్షతో చేసినట్టు అనిపించింది హోస్టింగ్. నబిల్ చెప్పాడు అన్నిట్లో నువ్వే మధ్య దూరిపోతావు, అందరితో మాట్లాడుతావు, నువ్వు బ్లేమ్ చేస్తావు ఏంటి స్వామి? నబిల్ చెప్పేది అక్కడ అబద్ధం చెప్తున్నాడు. ఆ రోజు ఏం జరిగింది అనేది కనీసం ఒక ఫీడ్బ్యాక్ అయిన ఎవరా ఏంటి హోస్ట్కి? ఆ రోజు ఏం జరిగింది ఈయన ఒక వివరణ చెప్పాడు. నేను ఆ అమ్మాయికే రోహిణికి ఎందుకు చేస్తున్నానంటే, వాళ్ళు వీళ్ళందరినీ కలిపి వైల్డ్ కార్డులనే టార్గెట్ చేసి నామినేట్ చేసి బయటికి తోసేద్దాం అనుకున్నా. అంత కష్టంలో ఈదుకుంటే ఇంతవరకు వచ్చిందంటే ఆ అమ్మాయి గ్రేటు, నేను ఇస్తున్నాను అని చెప్తే దానికి నబీల్ కౌంటర్ వేస్తే, ఆ కౌంటర్ అయిన తర్వాత ఆయన ఆన్సర్ చెప్తున్నాడు. అక్కడ మధ్యలో దూరం మాట్లాడలా. నబీల్ ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు. నబీల్ చెప్పింది ఏంటంటే, మేము అది చెయ్యలే, ఎప్పుడో వీళ్ళు రాకముందు 5వ వారం ముందు మేము ప్లాన్ చేసాం, అలా ప్లాన్ చేసిన దాన్ని ఇప్పుడు ఈయన తీసుకొచ్చేస్తున్నాడు అని చెప్పి ఆయన అక్కడ పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, వాళ్ళు 5వ వారంలో వీళ్ళు రాకముందు చేసింది ప్లాన్ కాదు. అప్పుడు చేస్తే ఇప్పుడు పట్టించుకోడు. అప్పుడు నిజంగా వీళ్ళు రాకముందు చేసిన ప్లాన్ అయితే గౌతమే చూసేవాడు కదా, బయటే ఉండేవాడు కదా. అప్పుడు వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేశారంటే, ప్రతి వారం 8వ వారం, 9వ వారం, 10వ వారం, ఆఖరికి మొన్న 11వ వారంలో కూడా ఈ ఫ్యామిలీ వీక్ అనేది జరగకపోతే దాని ముందు వారం కూడా ప్లాన్ చేశారు. ఆ పృథ్వీ ఒక చిట్టి పట్టుకుని, చిట్టి పాటల వ్యాపారంలో ఉంటారు చూడు, పెన్న పేపర్ పట్టుకుని నువ్వెవరికేస్తావు, నిఖిల్ వైకే, ఓకే నువ్వు టీకే, తేజకే, ఓకే రోహిణికి ఒక ఓటు తగ్గింది, ఎవరేస్తారు చిట్టి వ్యాపారలాగా బిహేవ్ చేస్తూ నామినేషన్లు ఇద్దరేసి వెయ్యాలి, అందరినీ నామినేషన్లోకి తేవాలని పగ, కసి, కోపంతో అందరిని అడిగడిగి రాసుకున్నాడు పుస్తకం మీద. 5వ వారంలో జరిగింది కాదు. ఈయనకి అసలు మీ కనీసం ఫీడ్బ్యాక్ ఇవ్వనా? బిగ్ బాస్ టీంని చూస్తే జాలేస్తుందా నాకు? ఎప్పుడో 5వ వారం ముందు చేసాం సార్ అని నబీల్ చెప్పడం, నువ్వు మధ్యలో దూరిపోతున్నావు గౌతమ్ అని చెప్పి నువ్వు చెప్పడం, ఏందే సార్ మా కర్మ? వాళ్ళు మొన్న 8వ వారం, 9వ వారం, 10వ వారం కూర్చొని వాళ్ళు స్కెచ్లు వేశారు.
వాళ్ళనే నామినేట్ చేయాలి. ఎవరెవరికి రెండే చెయ్యండి. నిఖిల్ నువ్వు ఎవరికేస్తావు? టీకే తేజాకే? ఓకే, నువ్వు ఇదిగో విష్ణుప్రియ మీ ఇద్దరు టీకేయండి. యష్మి నువ్వును ప్రేరణ మీ ఇద్దరు జీకేయండి. గౌతమ్ కేయండి. మీ ఇద్దరు ఆర్కేయండి. మీ ఇద్దరు ఏంటంటే ఏకేయండి. అవినాష్ కేయండి అని చెప్పి ప్లాన్ చేశారు స్వామి. అది 8వ వారం 9వ వారం 10వ వారం కూడా కూర్చొని ప్లాన్లు గీక్కున్నారు వాళ్ళు. పుస్తకం పెన్ను పేపర్ పట్టుకుని రాసుకున్నారు. వైకి 2 ఉన్నాయి, వైకి 2 ఉన్నాయి, టీకి 2 ఉన్నాయి, ఆర్కి 2 ఉన్నాయి, జీకి 2 ఉన్నాయి అని చెప్పి నామినేషన్లు పట్టుకొని తిరుగుతున్నారు పేపర్ పట్టుకొని లోపల. అది వైల్డ్ కార్డులు వచ్చి బయట నుంచి వచ్చిన రీఎంట్రీలు వాళ్ళు ఎవరో వచ్చి చెప్పారంట. ఏందా స్వామి, వాళ్ళు నామినేట్ చేయమని బిగ్ బాస్ కదా పంపించాడు. వాళ్ళు మీ కంటెస్టెంట్లు ఎక్స్ కంటెస్టెంట్లు నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్లు వచ్చి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చెళ్లారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఆధారంగా వీళ్ళు మాట్లాడారు. అది 5వ వారందే కాదు, 8వ వారం 9వ వారం 10వ వారం అక్కడ ఉన్న వాళ్ళంటే అబద్ధం చెప్తున్నారు. నబీల్ అబద్ధం చెప్తున్నాడు, ఆ పృథ్వీ అబద్ధం చెప్తున్నాడు. కానీ హోస్ట్ కి నీకు తెలియాలి కదా, వాళ్ళు ఎప్పుడు ఆ స్కెచ్లు వేశారు. 5వ వారం కాదు కదా స్వామి, మీరు వేసింది మొన్న కదా ఆ స్కెచ్లు అని చెప్పాలి కదా. చెప్పకుండా గౌతమ్ నువ్వు అన్నిట్లో దూరుతుంటావు, నువ్వేదో ఇమేజిన్ చేసుకుంటావు, నీ బుర్రలో ఏదో ఉంది, నీ బుర్ర బూజు పట్టేసింది అని ఆ కుర్రోని ఎందుకే తినేస్తాను. అంత కసి కోపం ఉంటే బయటికి దొబ్బండియా. తెలుగుడు అవ్వకూడదు ఈసారి విన్నర్ అంటే బయటికి దొబ్బండి. తెలుగుడు ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ అవ్వకూడదు అంతే కదా. కన్నడ కంఠీరవ ఎత్తాలి, కప్పు వేసేయండి, ఇచ్చేయండి. అంత దారుణంగా హోస్ట్ అనే వ్యక్తి అలా బిహేవ్ చేస్తారా ఎవరైనా? గ్రూప్ గేమ్ ఆడుకోవచ్చా? గ్రూప్ గేమ్ అనేది బిగ్ బాస్ లో పాపం, బూతు, కంపు, దరిద్రం, చండాలం, అరిష్టం తెలుసా మీకు? గ్రూప్ గేమ్ అనేది బిగ్ బాస్ లో ఆడియన్స్ ఎవరికి నచ్చదు. బిగ్ బాస్ షో నడుపుతున్నది హోస్ట్ కోసమా, కన్నడ కంఠీరవుల కోసమా, లేదంటే తెలుగు ఆడియన్స్ కోసమా? తెలుగు ఆడియన్స్ కోసం నడుపుతున్న బిగ్ బాస్ లో అయితే తెలుగు ఆడియన్స్ కే కాదు, ఏ సీజన్ లో ఏ ప్రజలకి కూడా బిగ్ బాస్ లో గ్రూపిజం కట్టి నామినేషన్ లేసి గ్రూప్ గా నామినేషన్ లేసి మెడబట్టుకు తోసేస్తామంటే జనానికి నచ్చదు. ఏం మాట్లాడుతున్నారు స్వామి మీరు? గ్రూప్ గా వాడుకోవచ్చంట, గ్రూప్ గా నామినేషన్ వేసుకోవచ్చంట. ఈరోజు కొత్త కొత్త పదాలన్నీ విన్నా. అయ్య బాబు, ఇంత దారుణమా? ఆ కుర్రోడు చెప్తున్నది కూడా వినట్లా, అతను క్లియర్గా చెప్తున్నాడు కదా. అసలు అవన్నీ వదిలేసి గ్రూప్ గేమ్ పర్లేదంటావు, నామినేషన్ గ్రూప్ గా వేసుకోవచ్చు అంటావు. అది బిగ్ బాస్ ఇచ్చాడంటావు. బిగ్ బాస్ ఇచ్చింది గ్రూప్ గా గేమ్ ఆడమని, క్లాన్ అనేది. గ్రూప్ గా నామినేషన్ వేయమని చెప్పలా. ప్లస్ పాయింట్ లేకపోయినా వాళ్ళకి నచ్చింది వేస్తారా, అది వాళ్ళ ఇష్టం. నువ్వెవడు చెప్పడానికి అంటావు ఏంది? పాయింట్ చిన్న తక్కువ అయితేనే నీ పాయింట్ కరెక్ట్ గా లేదు, మంచి పాయింట్ తో చెప్పని బిగ్ బాస్ రీజన్ అడుగుతాడు అక్కడ. మరి ఆ రీజన్లు ఎత్తియండి. ఇదిగో నువ్వు నాకు పడలేదు ఎందుకంటే నీ మొక్క నాకు నచ్చలే. ఇదిగో అమ్మాయి నువ్వు నాకు నచ్చలేదు ఎందుకంటే నువ్వు లావుగా ఉన్నావు. అబ్బాయి నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు నచ్చలే. ఇదిగో నువ్వు బలంగా ఉన్నావు, దృఢంగా ఉన్నావు, నువ్వు నాకు నచ్చలే. ఇలాగే ఏమని చెప్పి ఇక అడగేస్తారు. ఇక మరి ఇప్పుడు ఈయన చెప్పిన విధానాన్ని బట్టి నాకైతే చాలా చిరాకు, కోపం. 8 సీజన్ల నుంచి బిగ్ బాస్ చూస్తున్నా నాకు ఫస్ట్ టైం ఇంత చిరాకు, కోపం, అసహ్యం కూడా వచ్చిందా. అసలు అవతలోడు మాట్లాడుతుంటే ఎంత లాజిక్ గా మాట్లాడుతున్నాడు, ఒక్క పాయింట్ వినకుండా. వాడేమో నవ్వుకొని మాట్లాడతాడు. వాడు వీడు ఆరే ఓరే అని అనేవాడు నవ్వుకొని మాట్లాడతాడు. నెక్స్ట్ ఇంకోటి నాకు అర్థం కాదు, నాగార్జున బొచ్చు అని అతను అన్నాడా? ఎన్నిసార్లు అన్నావు నువ్వు నా బొచ్చు కూడా పీకలేవని? బొచ్చు పీకడానికి ఏం పీకలేవు అనడానికి తేడా లేదా? వాడికేంటి బొచ్చుగాడికి అన్నట్టు వాడినాడు కంఠీరావు అన్నాడు. వాడికేంది నేను ఇచ్చేదని? వాడికి విలువ ఇచ్చేదేంటి, వాడికి స్పేస్ ఇచ్చేదేనంటే నువ్వు ఏం పీకలేవు మచ్చా అన్నాడు అంతే. ఇతను అనేది ఏం పీకలేవు మచ్చా అన్నాడు. వెంట్రుక కూడా పీకలేవు అనే పదం కూడా వాడలే. అది కూడా సంస్కారంగానే, సంస్కారవంతమైన సోపులాగానే వాడాడు. నా బొచ్చు కూడా పీకలేవని నువ్వు అంటున్నావు అన్నిసార్లు. ఆ బొచ్చు పీకిచ్చింది అతను, ఆ కన్నడ కంఠీరవ. మరి అతన్ని ఏమనట్లే? ఆ కామెడీ ఏంది? నెక్స్ట్ ఇంకా అన్నిటికంటే జోక్ ఏంటంటే గ్రూప్ లేకుండా నేను ఇండివిజువల్ గా మొదటి నుంచి నిఖిల్ అనేవాడు తెలీదు, యష్మి అనేవాడు ఎవడో తెలీదు, నాకు ఎవరో తెలీదు, విష్ణుప్రియ అంటే ఎవరో తెలీదు, వాళ్ళు ఎవరో తెలియకుండా నేను ఇండివిజువల్ గా సింగిల్ గేమ్ ఆడుతుంటే ఆ గౌతమ్ అనే ఒక వ్యక్తి వచ్చి నన్ను గ్రూపు అని చెప్పి దాన్ని ఎలివేట్ చేసుకుని అతను ఏదో సోలో ప్లేయర్ అనిపించుకోవడానికని ఎగతాళితో చెప్తుంటే అవును కరెక్టే గౌతమ్, నువ్వు ఇండివిజువల్ గా నువ్వు అన్నిట్లో దూరిపోమాక అని చెప్పి ఏంది తొక్కుడు బిల్ల వ్యాపారం? అసలు ఏందే బాబు, ఫస్ట్ టైం ఇలా చూసినందుకు బాధపడుతున్నానే. అంటానే. నమస్తే, దండం.